ఫ్రెండ్స్ మనం ఈరోజు మనం 'రాజా సాబ్' మూవీ గురించి అయితే మన 'ప్రభాస్' మూవీ ఎంతగానో ఎదురు చూస్తున్నాం కదా! మనకు జనవరి 9వ తారీఖున ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ముందుగా అయితే ఈ మూవీ మనకు హర్రర్ అండ్ కామెడీ అంటే మనకు ఎక్కువగా మనకు హర్రర్ కామెడీ మూవీస్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మూవీస్ కూడా ఈ హిందీ గాని అలా చానా కూడా మన డబ్బింగ్ మూవీస్ కూడా చాలా వరకు కూడా హర్రర్ కామెడీ మూవీస్, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ అని ఉండే మూవీసే ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఎక్కువగా మనకు కూడా అయి ఆకట్టుకుంటున్నాయి. ముందుగా మనకి ఇది కూడా చూడొచ్చు మనకు 'కిష్కింధపురి' కూడా మనకు 'ఆర్ఆర్' మూవీగా వచ్చి చాలా తక్కువ బడ్జెట్‌తో చాలా మంచి విజయం సాధించింది. అదే విధంగా మనం 'రాజా సాబ్' మూవీ ఎత్తుకున్నా కూడా మనకు ఎక్కువగా హర్రర్ అండ్ కామెడీ, సస్పెన్స్‌గా ఎక్కువగా ఈ మూవీ అయితే కానీ యాక్టర్స్ విషయానికి వచ్చామంటే చాలా చాలా మంచి యాక్టర్స్ అనేది దీంట్లో ఉన్నారు. మనకు హీరోయిన్ వచ్చానికి 'నిధి అగర్వాల్' చాలా సినిమాలు కూడా తెలుగులో మనకు చాలా సినిమాలు తీసినప్పటికి కూడా సరైన హిట్ అనేది మనకు 'నిధి అగర్వాల్' కెరియర్‌లోని మంచి హిట్ అనేది తెలుగులో పడలేదు. ఆ తర్వాత 'మాళవిక మోహనన్' ఈ హీరోయిన్ కూడా మనకు ఇద్దరు హీరోయిన్‌లు పెట్టి మనకు ఈ 'రాజా సాబ్‌లో' మనకు పాటలు సాంగ్స్ రిలీజ్ అయిన 2 పాటలు కూడా 2 పాటలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ మనకు ఈ కామెడీ విషయానికొచ్చా కూడా మనకు 'ప్రభాస్' డ్యూయల్ రోల్‌లో మనకు ఏ విధంగా మనకు మెప్పిస్తాడో మనకు వెయిట్ చేయాలి. ఈ కామెడీ విషయానికొచ్చామంటే పిచ్చ కామెడీ ఉంటుంది. మనకు 'మారుతి' మనకు ఆల్రెడీ ప్రేమ కథ చిత్రం మనకి ఏ విధంగా మనకు ఆర్ఆర్ కాంచి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఇంత మనకు గ్లోబల్‌లో మనకు 'ప్రభాస్' అనేది మన ఇండియాలో నంబర్ 1 స్టార్‌తో తీసేంత ఎదిగాడంటే చాలా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే. అదే విధంగా మనకు ఈ మూవీ అనేది జనవరి 9వ తారీఖున మనకు రిలీజ్ అవుతుంది. మనకు 2026లో మనకు ఎక్కువ ఫస్ట్‌గా మనకు మూవీ అయ్యేది. ఆ తర్వాత చాలా మూవీస్ ఉన్నాయి మనకు. 12వ తేదీ మనకు చిరంజీవి నటించిన, ఆ తర్వాత వచ్చిన మూవీస్ కూడా 'నారి నారి నడుమూరారి', ఆ తర్వాత వచ్చిన రవితేజ కూడా అన్ని మూవీస్ కూడా లైన్‌గా అనేది చాలా వరకు కూడా ఉన్నాయి చాలా మూవీస్. దాంట్లో మొదటిగా మనకొచ్చిన మూవీనే ఇది మనకు 'రాజా సాహెబ్' అని చెప్పుకోవచ్చు. ఈ 'రాజా సాబ్‌లో' మనకు ఎలా ఉందంటే మనకొచ్చి 3 గంటల 3 నిమిషాలు అనేది లెంత్ అనేది ఈ మూవీ చాలా ఎక్కువగానే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. మనకి ఎక్కువగా యావరేజ్ టైమ్ 2 గంటల 30 నిమిషాలే మూవీ తీస్తారు కదా! అదే విధంగా అది 3 గంటల పైన పెట్టారంటే కథ స్టోరీ విషయానికి చాలా కామెడీ ఎలివెన్సెస్ మనకు ఫైట్ సీన్స్ గాని, పాటలు కూడా చాలా చాలా థ్రిల్‌గా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా మనకు ఈ మూవీ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. పండగ సీజన్‌లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ పడే అవకాశం ఉంది. ప్రభాస్ కెరియర్‌లో గాని ఒక మలుపురాయిగా అయ్యే అవకాశం కూడా తప్పకుండా ఉంటుంది. ఈ స్టోరీ కూడా మనకు టీజర్ గ్లింప్స్ చూసినాము కదా! చాలా 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 మంచి రెస్పాన్స్ చాలా మంచిగా బాగుంది ఈ మూవీ. హీరోయిన్ విషయాలు కూడా ఇద్దరు హీరోయిన్‌లు పెట్టి కూడా చాలా రోజుల తర్వాత కూడా మనకు డాన్స్ పెర్ఫార్మన్స్ గాని, మనకు డార్లింగ్ ప్రభాస్ గారు ఈ మూవీ అయితే పిచ్చ పిచ్చగా మనకు అందరికి నచ్చుతుంది ఫస్ట్‌గా. ఆ తర్వాత మనకు వచ్చే మూవీస్ కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సంక్రాంతి బరిలో ఏవేవి మూవీస్ ఉన్నాయి. ఇవన్నీ మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చిన్నబ్బాయి సినిమా బడి ఛానల్ తప్పకుండా లైక్ చేయండి.